ఇక్కడ చూస్తున్నాడా శ్రీ దండు మారమ్మ అనే మనము టమాటో మండికి అయితే వచ్చామండి. టమాటో మండి అంటే అది సామాన్య విషయమని కాదు, అవి కాస్తనే మనం మార్కెట్లో వెళ్ళి కొనుక్కుంటామన్నమాట. సో ఇక్కడ ఆ చెట్లని ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేసి ఒక నర్సరీకి వచ్చాం. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం కనుక్కుందాం. హలో అన్న, నమస్తే. ఇది దీని ఓనర్ అనమాట, నర్సరీ ఓనర్ అనమాట. సో మీ పేరు? రమేష్ అండి. సో ఇదంతా అంటే ఇది ఎంత ఉంది, ప్లేస్ ఎంత ఉంది? ఎకరా ఉంటుంది. ఎకరా ఉందండి ఇదంతా. దీంట్లో ఇది ఇన్వెస్ట్ చేయడానికి, టమాటో చెట్లు పెట్టడానికి 15 లక్షలు 13 లక్షలు అలా అవుతుందంట. చాలా బడ్జెట్ అయితే చాలా ఎక్కువ అండి. కానీ ధైర్యం చేసి ఇది పెడుతున్నారు చూసు, దానికి వాళ్ళకి క్లాప్స్ కొట్టొచ్చు. సో ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారు, వీళ్ళు ఏంటి అనేది మనం కనుక్కుందాం ఇప్పుడు. సార్ ఇవి ఎందుకు ఇలా క్లోజ్ చేశారు? అవి ఇత్తనాలు మోసి కొట్టడానికి. అంటే ఇత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? అనంతపూర్లో దొరుకుతాయి ఇత్తనాలు దొరుకుతాయి. అంటే దానిలో రకాలు ఏమైనా ఉంటాయా? ఉన్నాయా? అంటే మంచివి ఉన్నాయి దీంట్లో. సాహిత్ సాహు అని ఓకే వేరియేషన్స్ ఉంటాయి. సో ఈ కవర్ ఎందుకు కప్పారు? ఇట్లా మోసవి తొందరగా కొట్టడానికి. అంటే గాలి ఆడకుండానా? ఉడుకు ఉమ్మ పెడితే మోసు వస్తాయని. ఓకే, వేడిగా ఉంటే త్వరగా మొలకెత్తుతాయండి ఇవి, అందుకని కవర్ చేశారనమాట. సో తర్వాత నెక్స్ట్ చూద్దాము ఏమైందో అని. సో ఇలా వచ్చేస్తాయండి టమాటో చెట్లు. 70 రోజులు అంటే దాదాపు 2 months అనమాట. 2 monthsకి అవి నాటి నీళ్లు పోస్తే ఖచ్చితంగా పండు అనేది తయారవుతుంది. అంటే టమాటోలు మనం మార్కెట్లో ఈజీగా పోయి 20 రూపాయలు 10 రూపాయలు టమాటోలు కొనుక్కుంటాము. ఇది చేయడం అంత ఈజీ కాదండి. దీని ప్రాసెస్ అనేది 3 months పడుతుంది. వీళ్ళు జాగ్రత్తగా ఇట్లా నర్సరీ గాలి రాకుండా ఇవన్నీ వేసుకొని ఒక ఫ్యామిలీ దీంట్లో ఉండి దీనికి గ్రిప్పులు పెట్టి దీనికి వేడి కావాలా చల్ల కావాలా ఏది కావాలని వాళ్ళు చూసుకొని చిన్న పిల్లలను చూసుకున్నట్టు వీటిని చూసుకొని పెంచుకోవాలండి. అంత ఈజీ కాదు. మనకి ఏదో మార్కెట్లో 20 రూపాయలు 30 రూపాయలకి కాయగూరలు వస్తే మనం కొనుక్కొచ్చుకుంటాం, కానీ దీన్ని పెంచడం అనేది చాలా కష్టము. సో ప్రతి ఒక్కరు కూడా బండ్ల పైన అన్ని ఇట్లా అమ్ముతూ ఉంటారనమాట. సో చాలా తక్కువకి ఇవ్వండి, 10 రూపాయలకి ఇవ్వండి, 20 రూపాయలకి ఇవ్వండి అని దయచేసి అడగద్దండి. వాళ్ళు ఎంత చెప్తే అంత రేటు కొనుక్కోండి. ఎందుకంటే ఈ ఎకరంలో ఇవి ఆయన ఓన్లీ టమాటోలు మిరపకాయలు పెట్టాడు, దానికి 13 లక్షలు ఖర్చు చేశాడండి. ఆయన ఫ్యామిలీ ఉండి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ పని చేస్తున్నారు. సో ఇది చాలా కష్టమైన పని, అంత ఈజీ అయితే కాదు నిజంగా అండి. మనం ఏ అమెరికాలో ఏ లండన్లో ఉండే కన్నా ఇట్లాంటి ఉండి చేసుకోవడం అనేది నిజంగా మనకి హ్యాపీ అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ ల్యాండ్ వాళ్ళ ఓన్ అనుకుంటాను, అందుకే వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇక మళ్ళీ మిరపిత్తనాల గురించి చూద్దాం, సరేనా? టమాటో అండి. ఇప్పుడు మిరపకాయ ఇత్తనాలు మనకి పచ్చిమిరపకాయల పొట్టి మిరపకాయల పచ్చిమిరపకాయలు అండి. నిజంగా అక్కడ గుంటూరు సైడ్ ఎక్కువ పండిస్తారు, కానీ మన అనంతపురం జిల్లాలో కూడా పండించే రైతులు నిజంగా ఉన్నారండి. మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఎలా అన్న స్టార్టింగ్ ఎలా అంటే స్టార్టింగ్ అంటే ఇత్తనాలు వేసి ఎన్ని రోజులకి వస్తాయి? ఇత్తనం వేసిన 5 రోజులకి. ఇత్తనం వేసి అక్కడ పట్ట చూడు, ఓకే, అక్కడ పట్ట కప్పు పెట్టేస్తాం. 5 రోజులకు మోసి వస్తుంది మనకు లైట్ గా కనిపిస్తే అది ఎత్తుకొచ్చి మళ్ళీ ఇక్కడ బేరుస్తాం. అంటే దీనికి కూడా కంపల్సరీ ట్రే అవసరమా? ఖచ్చితంగా. ట్రేలో ఎన్ని వేస్తారు ఇత్తనాలు? ఒక్కో ట్రేలో 98 మొక్కలు ఉంటాయి. ఒక ట్రేలో 98 మొక్కలు ఉంటాయండి. ఒక ట్రేలో దీంట్లో 98 మొక్కలు ఉంటాయండి ఈ ట్రేలో. సో ఇది తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇది రెడీ అయిందా వాళ్ళు పెట్టుకోవాలంటే ఇది తీసుకొని ఎలా ఒకటి తీసి చూపిస్తారా ఎలా నాటుకోవాలో? సో మట్టితో సహా పేర్లతో. ఓహో, మనకి నార్మల్గా ఐస్ క్యూబ్స్ ఫ్రిడ్జ్లో పెడితే ఎలాగొస్తాయో అలా ఉంటుందండి ఇది. సో ఇలా వస్తుంది. ఇది పోయి భూమిలో ఇంతవరకు నాటితే మనకు మిరప చెట్లు అనేది పెద్దగా అవుతాయి. నిజంగా అంత ఆషామాషి కాదండి పచ్చిమిరపకాయలు, అంత కాస్ట్ ఉండేది. అందుకే ఇది చాలా కష్టము ప్రాసెస్ అనేది. వీళ్ళు దగ్గరుండి ఈ ఎకరా అంతా మొత్తం చూస్తున్నారు. అక్కడ ఆయన వాటర్ పడుతున్నాడు. సో ఒక ఆయన మనం వాష్రూమ్లో షవర్ లాగా ఉంటుంది. సో దానికి ఎంత వాటర్ కావాలో అంతే వాటర్ పెట్టాలి. ఎక్కువ పెడితే చచ్చిపోతాయి లేదా ఏమైనా డ్యామేజ్ అవుతుంది. సో ఇలా అనమాట ఈ ఎకరా అంతా మొత్తం అలా వాటర్ పెట్టాలి. ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కాబట్టి అలా ఏది ఏం కావాలనేది చేసుకోవాలి. సో ఇదైతే చూస్తున్నారు, ఇది రెడీమేడ్. ఇది తీసుకొని పోయి మనకి ఇంట్లో నాటుకున్న పచ్చిమిరపకాయలు వచ్చేస్తాయండి. నిజంగా అండి రైతు అంటే చాలా గ్రేటు. అప్పట్లో రైతే రాజు అని చెప్పేవాళ్ళు, అది నిజంగా నిజం అండి. అన్న మనకి చాలా నిజంగా ఇన్స్పిరేషన్ అనమాట. ఇంత పెద్ద నర్సరీ పెట్టి ఫ్యామిలీని ఇక్కడే పెట్టుకొని ఊరికి దూరంగా వాళ్ళ పిల్లల స్కూలు అది ఇది ఎట్లా మనకైతే తెలీదు. నర్సరీ పెట్టి ఇంత చిన్న వయసులో ఇదంతా మెయింటైన్ చేస్తున్నాడంటే నేనైతే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అన్న మీరు చెప్పండి అన్న, ఇది కష్టమా లేకపోతే జాబ్ ఈజీనా? ఇదే కష్టం, ఇది ఇష్టము. అంటే మీకు కానీ జాబ్ పైన ఇదే ఇష్టం, కష్టమైన ఇదే ఇష్టం. సో నిజంగా ఓన్
సో తనకి నిజంగా అండి ఇక్కడ 1 ఎకరా ప్లేస్ సొంతమా రెంటా? లీజ్కి ఎంత అన్న డబ్బులు? 80,000 లీజ్కి 1 ఇయర్కే? 1 ఇయర్కి 80,000 అండి దీనికి లీజుకు తీసుకున్నాడు. ఎకరా లీజుకు తీసుకొని ఆయన టమాటో ఇది మిరపకాయ ఇత్తనాలు పెడుతున్నారు. సో దీనికి ప్రాసెస్ అనేది ఫ్యామిలీ మొత్తం కష్టపడినా అవ్వదు, మరి పనులను బట్టి పని చేయించాలి. మరి దీంట్లో మీకు ఎంత లాభం వస్తుందన్న? లాభం అనేది చెప్పిన డిమాండ్ని బట్టి. అంటే ఇప్పుడు టమాటోలు కొంచెం బాగా ఉన్నాయి, అంటే కాస్ట్లీ ఉన్నాయి. నర్సరీ డిమాండ్ బట్టి ఒకసారి రేట్ అమ్ముతాం, ఒకసారి తక్కువ ఎక్కువ ఉంటుంది అట్లా. రైతు మీ దగ్గరకు వస్తారా, మీరే రైతు దగ్గరికి వెళ్తారా? రైతు అంటే డిమాండ్ అయితే రైతులే మన దగ్గరికి రావాల్సి వస్తుంది. డిమాండ్ లేకపోతే మనమే రైతులకు ఫోన్ చేసి నాటుకోండి అని మనమే చెప్పాల్సి వస్తుంది. సో ఇది ఈ ట్రే మీరు మిరపకాయలది అయితే ఎంత? ఇది పచ్చిమిరపకాయలది ఇది ఎంత? ఇది వచ్చి 100 రూపాయలు పడుతుంది. ఒక ట్రే నారు వాళ్ళకి ఇవ్వాలంటే 100 రూపాయలు. ఇది 100 రూపాయలు అండి ఈ ట్రే మొత్తము. దీంట్లో మొత్తం ఎన్ని ఉంటాయన్న? 98 చెట్లు 100 రూపాయలు అండి. సో ఇవి వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి డబుల్ కాదు, 3, 4, 5 టైమ్స్ వస్తుంది. వీళ్ళకే తక్కువ వస్తుంది డబ్బులు, వాళ్ళకి ఎక్కువ వస్తాయి అనమాట. అవి బరువు ఎక్కువ ఉంటాయి, పచ్చిమిరపకాయలు ఇవి బరువు తక్కువ ఉంటాయి కాబట్టి అది వెయిట్తో ఎక్కువ వస్తుంది. ఇది మాత్రం వీళ్ళకి చాలా కష్టమైన పని. సో నిజంగా అండి మీ పేరు? రమేష్. నిజంగా రమేష్ని చూసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో తనకి 30 ఉండొచ్చు. ఇంత చిన్న ఏజ్లో పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. జాబ్ గీబు ఏమీ వద్దనుకుంటా ఇది 1 ఎకరా తీసుకొని మిరపిత్తనాలు, సో టమాటో విత్తనాలు పెట్టడం జరిగింది. సో నిజంగా చాలా చాలా ఈయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా ఏమేమి పెడతారు? మిరప టమోటా ఇంకా తనకు తెలిసినవి ఆ 2 అంట, ఆ 2 పెడుతున్నారు. మీ నాన్న అమ్మ కూడా రైతులా? వాళ్ళు ఉన్నారు, ఇంటి దగ్గర ఉన్నారు. రైతులా? అంటే మాది యాక్చువల్గా మదనపల్లి. ఓకే. చూస్తున్నారా అండి, మదనపల్లి చిత్తూరు జిల్లా వాళ్ళది, మనది కూడా కాదు, చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ 1 ఎకరా తీసుకొని ఇవైతే పెడుతున్నారు. సో ప్రతి రైతుకి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో వచ్చి ఇక్కడ ఆ దేవుడి పేరు చెప్పండి. దండమారమ్మ వెజిటేబుల్ మార్కెట్ అండి. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ మీరు పర్చేస్ చేయాలి చెట్లు అని రైతులకి సవయంగా నమస్కారంతో చెప్తున్నాను. నాకు అది చెప్పడం రాలేదు. సో నిజంగా నాకైతే ఈరోజు ఈ నర్సరీకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అన్న కూడా చాలా హ్యాపీగా ఉంది. సో అందరూ కూడా వాళ్ళ భూములు ఉంటే ఖచ్చితంగా ఈ పని చేసుకుంటే లాభం వస్తుందంటారా, నష్టం వస్తుందంటారా? అది చెప్పలేమండి. మన క్లైమేట్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది, మన అదృష్టాన్ని బట్టి కూడా ఒకసారి ఉంటుంది. సో నిజంగా అండి, సో ఇంతటితో నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మన ఇద్దరు కలుసుకుందాం. థ్యాంక్ యూ అన్న.